నువ్వు నిజంగానే లైఫ్ ని మార్చుకోవాలని అనుకుంటున్నావా, లేక అందరూ కోడింగ్ నేర్చుకుంటున్నారు కాబట్టి నువ్వు కూడా ట్రై చేద్దామని అనుకుంటున్నావా? ఎందుకంటే ఈ 2 క్వశ్చన్స్ కి ఆన్సర్ డిఫరెంట్ అయితే రిజల్ట్ కంప్లీట్లీ డిఫరెంట్ గానే ఉంటుంది. రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు నువ్వు ఎన్ని వెబ్సైట్స్ యూజ్ చేస్తున్నావో తెలుసా? గూగుల్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, అమెజాన్, స్విగ్గీ, జొమాటో, ఇలా ఇంకా చెప్పుకుంటా పోతే చాలానే ఉన్నాయి. కానీ ఒక్కసారైనా ఆలోచించావా వీటన్నిటిని ఎవరు డెవలప్ చేశారని? ఈ వెబ్సైట్స్ డెవలప్ చేసిన వాళ్ళని డెవలపర్స్ అంటారు. కానీ ఫన్నీ విషయం ఏంటో తెలుసా? వాళ్ళు పుట్టినప్పటి నుంచి డెవలపర్స్ ఏం కాదు. వాళ్ళు కూడా ఒక రోజు నీలాంటి నాలాంటి బిగినర్సే. వాళ్ళు కూడా HTML అంటే ఏంటి, CSS అంటే ఏంటి, జావా స్క్రిప్ట్ అంటే ఏంటి అని గూగుల్లో సెర్చ్ చేసిన బిగినర్సే. కానీ వాళ్ళకు మనకు డిఫరెన్స్ ఒకటే, వాళ్ళు ఎప్పుడు గివ్ అప్ ఇవ్వరు. కానీ ఇప్పుడు బిగినర్స్ బిగ్గెస్ట్ ప్రాబ్లం కోడింగ్ కష్టమేం కాదు, కన్ఫ్యూజన్ అండ్ వెంటనే గివ్ అప్ ఇచ్చేస్తారు. ఒకరు HTML స్టార్ట్ చేయమంటారు, ఇంకొకరు రియాక్ట్ ఫస్ట్ చేయమంటారు, ఇంకొకరు పైథాన్ బెటర్ అంటారు, నేర్చుకో అంటారు, DSA ఫస్ట్ అంటారు. ఇలా అందరూ చెప్పింది విని 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 మనకు కన్ఫ్యూజన్, ఫ్రస్ట్రేషన్ మొత్తం అన్ని ఒకేసారి వచ్చేస్తాయి. కాబట్టి ఫస్ట్ మీకు నచ్చిన డొమైన్ ని సెలెక్ట్ చేసుకుని అందులోకి దూకేయండి. నాకు వెబ్ డెవలప్మెంట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, నేను వెబ్ డెవలప్మెంట్ ని చూస్ చేసుకున్నా. ఒకవేళ నేను మళ్ళీ జీరో నుంచి వెబ్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయాలనుకో, నేను ఎగ్జాక్ట్ గా ఫాలో అయ్యే రోడ్ మ్యాప్ ని ఈ ఒక్క వీడియోలో మీకు చెప్తాను. కానీ రోడ్ మ్యాప్ స్టార్ట్ చేయడానికి ముందు నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి. రాండమ్ గా టెక్నాలజీ నుంచి టెక్నాలజీకి జంప్ అవ్వనని, ఎవ్రీ కాన్సెప్ట్ అయ్యాక ప్రాక్టీస్ చేస్తానని, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తానని, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తానని. ఈ 4 ప్రామిసెస్ నువ్వు గనక ఫాలో అయితే ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా కంటిన్యూ అవ్వాలి, జాబ్ రెడీ డెవలపర్ అవ్వడానికి ఎగ్జాక్ట్ పాత్ ఏంటి, కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్, అసలు వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? నువ్వు ఇప్పుడు ఈ వీడియోని ఎక్కడ చూస్తున్నావు? యూట్యూబ్ లోనే కదా. మరి యూట్యూబ్ అంటే ఏంటి? ఒక వెబ్సైట్ ఆర్ వెబ్ అప్లికేషన్. ఇన్స్టాగ్రామ్, అమెజాన్, స్విగ్గీ, గూగుల్ ఇవన్నీ మనం రోజు యూజ్ చేసే ఆన్లైన్ సర్వీసెస్. ఇవన్నీ వెబ్ డెవలప్మెంట్ వల్లనే పాసిబుల్ అయ్యాయి. వెబ్ డెవలప్మెంట్ అంటే ఇంటర్నెట్ లో రన్ అయ్యే వెబ్సైట్స్ ఆర్ వెబ్ అప్లికేషన్స్ ని క్రియేట్ చేయడం. కానీ చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. వెబ్సైట్ అంటే HTML మాత్రమే అని అనుకుంటారు. యాక్చువల్లీ అది స్టార్టింగ్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హౌస్ ని కన్స్ట్రక్ట్ చేయాలనుకో, హౌస్ కి ఏం కావాలి? ఫస్ట్ స్ట్రక్చర్ కావాలి, నెక్స్ట్ పెయింటింగ్, నెక్స్ట్ కరెంట్, తర్వాత వాటర్ కనెక్షన్, లాస్ట్ లో ఫర్నిచర్. అప్పుడే హౌస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతుంది. వెబ్సైట్ కూడా ఎగ్జాక్ట్లీ అలానే. HTML అంటే హౌస్ స్ట్రక్చర్, CSS అంటే పెయింటింగ్ అండ్ డిజైన్, జావా స్క్రిప్ట్ అంటే ఎలక్ట్రిసిటీ, బ్యాక్ ఎండ్ అంటే హౌస్ ఓనర్, బిహైండ్ ద సీన్స్ మేనేజ్ చేయడం, డేటాబేస్ అంటే స్టోర్ రూమ్ లాంటిది, ఇన్ఫర్మేషన్ సేవ్ అయ్యే ప్లేస్. వీటన్నిటిని కలిపే కంప్లీట్ వెబ్సైట్ ని క్రియేట్ చేయగలం. కాబట్టి HTML, CSS, జావా స్క్రిప్ట్ ఒక్కటే నేర్చుకుంటే డెవలపర్ అవ్వలేరు. డెవలపర్ అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈ టెక్నాలజీస్ అన్ని కలిపి యూజ్ చేయగలిగేవాడు. ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేద్దాం. ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ అంటే యూజర్ చూసేది, బ్యాక్ ఎండ్ అంటే యూజర్ కి కనిపించని లాజిక్. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే లాగిన్ పేజ్ కనిపిస్తుంది, బటన్స్ ఉంటాయి, ఇమేజెస్ ఉంటాయి, డిజైన్ ఉంటుంది. ఇదంతా ఫ్రంట్ ఎండే. కానీ నువ్వు లాగిన్ బటన్ ప్రెస్ చేశాక పాస్వర్డ్ చెక్ చేయడం, డేటాబేస్ లో వెరిఫై చేయడం, అకౌంట్ డీటెయిల్స్ ఫెచ్ చేయడం, ఇదంతా బ్యాక్ ఎండ్. సో ఫస్ట్ నువ్వు బ్రౌజర్ లో ఒక రిక్వెస్ట్ పంపిస్తావు, అది సర్వర్ కి వెళ్లి డేటాబేస్ తో మాట్లాడుతుంది, డేటాబేస్ ఇన్ఫర్మేషన్ ని సర్వర్ కి పంపిస్తుంది, ప్రాసెస్ చేసి రిజల్ట్ ని మళ్ళీ బ్రౌజర్ కి పంపిస్తుంది. ఆల్మోస్ట్ ప్రతి వెబ్సైట్ లోనూ ఇదే ప్రాసెస్ జరుగుతుంది. నువ్వు ఇప్పుడు చూస్తున్న గూగుల్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, ఇన్స్టాగ్రామ్ ఇవి ఫస్ట్ డే నుంచి ఇలా లేవు. స్మాల్ గా స్టార్ట్ అయ్యి డెవలపర్స్ ఇంప్రూవ్ చేస్తూ మిలియన్స్ ఆఫ్ యూజర్స్ వరకు తీసుకెళ్లారు. కాబట్టి నువ్వేం బిగినర్ అని ఫీల్ అవ్వకు. ప్రతి డెవలపర్ జర్నీ బిగినర్ గానే స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి అనేది క్లియర్ గా అర్థమైంది కదా. కానీ రోడ్ మ్యాప్ లో ఫస్ట్ స్టెప్ ఏంటి? HTML, CSS, జావా స్క్రిప్ట్ అనేది అర్థం చేసుకున్నాం. వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలంటే ఫస్ట్ HTML తో స్టార్ట్ చేయాలి. ఎందుకో తెలుసా? ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చూద్దాం. నువ్వు ఒక ఎంటీ నోట్బుక్ కొన్నావు అనుకో, ఆ నోట్బుక్ లో ఏమీ రాయకపోతే అది జస్ట్ బ్లాంక్ పేజెస్ గానే ఉంటుంది కదా. కానీ నువ్వు హెడ్డింగ్, పారాగ్రాఫ్స్ రాసావు, టేబుల్స్ డ్రా చేసావు, ఇమేజెస్ పేస్ట్ చేసావు, అప్పుడు అది ఒక కంప్లీట్ నోట్బుక్ లా కనిపిస్తుంది. వెబ్సైట్ కూడా ఎగ్జాక్ట్లీ అలానే. HTML అంటే వెబ్సైట్ కి కంటెంట్ క్రియేట్ చేయడం. హెడ్డింగ్ కావాలన్నా HTML, పారాగ్రాఫ్స్ కావాలన్నా HTML, బటన్స్, ఇమేజెస్, ఫార్మ్స్, వీడియోస్, టేబుల్స్, ఇలా వెబ్సైట్ లో కనిపించే బేసిక్ స్ట్రక్చర్ మొత్తం HTML క్రియేట్ చేస్తుంది. కాబట్టి HTML ని స్కిప్ చేయడం అంటే ఫౌండేషన్ లేకుండా బిల్డింగ్ కట్టడం లాంటిది. HTML లో నువ్వు నేర్చుకోవాల్సిన టాపిక్స్ HTML డాక్యుమెంట్ స్ట్రక్చర్, హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, లింక్స్, ఇమేజెస్, లిస్ట్, టేబుల్స్, ఫార్మ్స్, సెమాంటిక్ ట్యాగ్స్, ఆడియో అండ్ వీడియో, ఐఫ్రేమ్స్, HTML ఎంటిటీస్, SEO బేసిక్స్. ఇప్పుడు ఒక మిస్టేక్ గురించి చెప్తాను. చాలా మంది HTML కంప్లీట్ అయ్యాక ఓకే HTML కంప్లీట్ అయ్యింది, నెక్స్ట్ టెక్నాలజీ నేర్చుకోవాలని వెళ్ళిపోతారు. అది కంప్లీట్లీ రాంగ్. HTML అయ్యాక మినిమం 3 to 4 ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, పర్సనల్ పోర్ట్ఫోలియో, రెస్టారెంట్ వెబ్సైట్, కాలేజ్ ల్యాండింగ్ పేజ్, లాగిన్ ఫామ్, రిజిస్ట్రేషన్ ఫామ్ లాంటి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తే ట్యాగ్స్ ఆటోమేటిక్ గా గుర్తుంటాయి. ప్రాక్టీస్ లేకుండా HTML నేర్చుకుంటే 1 వీక్ తర్వాత ఆల్మోస్ట్ అన్ని మర్చిపోతావు. HTML కి ఎక్కువ టైం అవసరం లేదు. డైలీ 1 to 2 అవర్స్ ప్రాక్టీస్ చేస్తే ఒక 4 to 5 డేస్ లోనే స్ట్రాంగ్ ఫౌండేషన్ ని బిల్డ్ చేయొచ్చు.
సరే, మన వెబ్సైట్ కి స్ట్రక్చర్ రెడీ అయింది. హెడింగ్స్ ఉన్నాయి, పారాగ్రాఫ్స్ ఉన్నాయి, బటన్స్ ఉన్నాయి, ఇమేజెస్ కూడా ఉన్నాయి. కానీ ఒక ప్రాబ్లం ఇంకా మిగిలింది. ఏంటంటే ఇది చూడడానికి అస్సలు బాలేదు కదా. ఎందుకంటే రీజన్ మన వెబ్ పేజ్ కి డిజైన్ లేదు. ఆ డిజైన్ ని క్రియేట్ చేయడానికి యూజ్ చేసే టెక్నాలజీ సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. నేమ్ కొంచెం లెంతీగా ఉన్న కాన్సెప్ట్ మాత్రం చాలా సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది అనుకో, యాక్టర్స్ యాక్టింగ్ కంప్లీట్ చేశారు, డైలాగ్స్ కంప్లీట్ అయ్యాయి, స్టోరీస్ కూడా కంప్లీట్ అయిపోయింది, కానీ ఎడిటింగ్ ఇంకా చేయలేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు, కలర్ గ్రేడింగ్ లేదు, విజువల్ ఎఫెక్ట్స్ లేవు. ఇప్పుడు నువ్వు ఆ మూవీని చూస్తావా అంటే ప్రాబబ్లీ నో. ఎందుకంటే ప్రెజెంటేషన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి. వెబ్సైట్ లో ఆ ప్రెజెంటేషన్ రెస్పాన్సిబిలిటీ మొత్తం సిఎస్ఎస్ ఏం చేస్తుందంటే మన వెబ్ పేజ్ కి కలర్స్ యాడ్ చేస్తుంది, లేఅవుట్ క్రియేట్ చేస్తుంది, యానిమేషన్స్ యాడ్ చేస్తుంది, రెస్పాన్సివ్ డిజైన్ క్రియేట్ చేస్తుంది. నువ్వు గూగుల్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇలా ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా ఫస్ట్ ఇంప్రెస్ అయ్యేది డిజైన్ వల్లనే. అందుకే సిఎస్ఎస్ ఈజీ అని స్కిప్ చేయకూడదు. సిఎస్ఎస్ లో కంపల్సరీ నేర్చుకోవాల్సిన టాపిక్స్ సెలెక్టర్స్, కలర్స్, బాక్స్ మోడల్, డిస్ప్లే, పొజిషన్, ఫ్లెక్స్ బాక్స్, గ్రిడ్, రెస్పాన్సివ్ డిజైన్, ట్రాన్సిషన్స్, యానిమేషన్స్. కానీ వీటన్నిటిని జస్ట్ వీడియోలు చూసి గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం. యూజ్ చేయడం నేర్చుకోవాలంటే ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి. సిఎస్ఎస్ కంప్లీట్ అయ్యాక మినిమం ఈ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి. నెట్ఫ్లిక్స్ ల్యాండింగ్ పేజ్, పోర్ట్ఫోలియో వెబ్సైట్, రెస్టారెంట్ వెబ్సైట్, కాలేజ్ వెబ్సైట్, లాగిన్ పేజ్ లాంటి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తే ఫ్లెక్స్ బాక్స్ అండ్ గ్రిడ్ ఆటోమేటిక్ గా అర్థమవుతాయి. రెస్పాన్సివ్ డిజైన్ ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మన వెబ్సైట్ కి సిఎస్ఎస్ యాడ్ చేసాం కాబట్టి చూడడానికి చాలా బాగుంది. కానీ ఇంకా ఒక ప్రాబ్లం మిగిలింది. ఏంటంటే బటన్ క్లిక్ చేస్తే ఏం జరగడం లేదు, ఫామ్ సబ్మిట్ అవ్వదు. సింపుల్ గా చెప్పాలంటే మన వెబ్సైట్ కి ఇంకా బ్రెయిన్ లేదు. ఆ బ్రెయిన్ ఇచ్చే టెక్నాలజీ జావాస్క్రిప్ట్ మన వెబ్ పేజ్ ని ఇంటరాక్టివ్ గా చేస్తుంది. బటన్స్ క్లిక్ చేస్తే వర్క్ అవ్వడం, ఫామ్ వ్యాలిడేట్ అవ్వడం, డార్క్ మోడ్ వర్క్ అవ్వడం లాంటివన్నీ జావాస్క్రిప్ట్ వల్లనే జరుగుతాయి. జావాస్క్రిప్ట్ ఎంటర్ అయ్యాక వెబ్సైట్ యూజర్ తో ఇంటరాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. జావాస్క్రిప్ట్ లో నువ్వు కంపల్సరీగా నేర్చుకోవాల్సిన టాపిక్స్ వేరియబుల్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్, కండిషన్స్, లూప్స్, ఫంక్షన్స్, అరేస్, ఆబ్జెక్ట్స్, డామ్, ఈవెంట్స్, ES6, అసింక్ జావాస్క్రిప్ట్, ఫెచ్ API, ఎర్రర్ హ్యాండ్లింగ్. HTML, CSS, జావాస్క్రిప్ట్ యూజ్ చేసి వెబ్సైట్స్ బిల్డ్ చేయొచ్చు. కానీ ఒక పెద్ద అప్లికేషన్ ని బిల్డ్ చేయాలంటే థౌజండ్స్ ఆఫ్ లైన్స్ కొన్ని మేనేజ్ చేయడానికి మోడర్న్ ఫ్రేమ్వర్క్స్ ని యూజ్ చేస్తారు. అందులో మోస్ట్ పాపులర్ ఫ్రేమ్వర్క్ రియాక్ట్ నేర్చుకోవడం వల్ల కోడ్ తక్కువ అవుతుంది, ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. అందుకే ఇన్స్టాగ్రామ్, నెట్ఫ్లిక్స్ ఇంకా చాలా కంపెనీస్ రియాక్ట్ ని యూజ్ చేస్తున్నాయి. రియాక్ట్ లో కంపల్సరీగా నేర్చుకోవాల్సిన టాపిక్స్ JSX, కాంపోనెంట్స్, ప్రాప్స్, స్టేట్, ఈవెంట్స్, హుక్స్, రూటింగ్, API కాల్స్, కంటెస్ట్ API, ప్రాజెక్ట్ స్ట్రక్చర్. రియాక్ట్ నేర్చుకున్నాక ఫ్రంట్ ఎండ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఫ్రంట్ ఎండ్ కంప్లీట్ అయ్యాక చాలా మంది ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ చేస్తారు. ఏంటంటే గిటబ్ నేర్చుకోకుండా డైరెక్ట్ గా బ్యాక్ ఎండ్ లోకి వెళ్ళిపోవడం. ఒక సిచ్యువేషన్ ఇమాజిన్ చేయండి. నువ్వు 6 months కష్టపడి ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసావు, థౌజండ్స్ ఆఫ్ లైన్స్ కోడ్ రాసావు. టుమారో ప్లేస్మెంట్ ఇంటర్వ్యూ ఉంది. నైట్ హ్యాపీగా పడుకున్నావు. మార్నింగ్ లేచి ల్యాప్టాప్ ఆన్ చేస్తే ల్యాప్టాప్ ఆన్ అవ్వట్లేదు, హార్డ్ డిస్క్ క్రాష్ అయింది, ప్రాజెక్ట్ మొత్తం పోయింది. ఇప్పుడు నువ్వు ప్రాజెక్ట్ మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేస్తావా? ప్రొఫెషనల్ డెవలపర్స్ కి ఈ ప్రాబ్లం ఆల్మోస్ట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు గిట్ అండ్ గిటబ్ ని యూజ్ చేస్తారు. చాలా మంది బిగినర్స్ ఒక మిస్టేక్ చేస్తారు. గిట్ అండ్ గిటబ్ రెండు ఒకటే అని అనుకోవడం. యాక్చువల్లీ ఆ రెండు డిఫరెంట్. గిట్ అంటే నీ కోడ్ చేంజెస్ ని ట్రాక్ చేసే టూల్. గిట్ తో నువ్వు ఎవరీ చేంజ్ ని ట్రాక్ చేయొచ్చు, ఓల్డ్ వర్షన్ కి రిటర్న్ అవ్వచ్చు, టీమ్ తో వర్క్ చేయొచ్చు. గిటబ్ అంటే ఆ కోడ్ ని ఆన్లైన్ లో స్టోర్ చేసే ప్లాట్ఫామ్. గిటబ్ తో ప్రాజెక్ట్స్ ని బ్యాకప్ చేయొచ్చు, రిక్రూటర్స్ కి చూపించవచ్చు. ఇంటర్వ్యూలో చాలా కంపెనీస్ రెజ్యూమ్ తో పాటు గిటబ్ ప్రొఫైల్ ని కూడా చూస్తారు. నువ్వు బిల్డ్ చేసిన ప్రాజెక్ట్స్, కోడ్ క్వాలిటీ, కన్సిస్టెన్సీ అన్ని అక్కడే కనిపిస్తాయి. కాబట్టి గిటబ్ ఆప్షనల్ కాదు. వెబ్ డెవలప్మెంట్ జర్నీలో అది కంపల్సరీ నేర్చుకోవాల్సిన స్కిల్. ఇప్పటి వరకు మనం యూజర్ కి కనిపించే వెబ్సైట్ బిల్డ్ చేయడం నేర్చుకున్నాం. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో లాగిన్ బటన్ క్లిక్ చేశాక నీ యూజర్ నేమ్ కరెక్టా కాదా అని ఎవరు చెక్ చేస్తారు? స్క్రీన్ మీద కనిపించేది ఫ్రంట్ ఎండ్. లాగిన్ బటన్ క్లిక్ చేసిన వెంటనే రిక్వెస్ట్ అనే ఒక మెసేజ్ ఇంటర్నెట్ ద్వారా సర్వర్ కి వెళ్తుంది. ఆ సర్వర్ డిసైడ్ చేస్తుంది యూజర్ నేమ్ కరెక్టా, పాస్వర్డ్ కరెక్టా, డేటాబేస్ లో డీటెయిల్స్ ఉన్నాయా అని. సో సింపుల్ గా చెప్పాలంటే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కి రిక్వెస్ట్ పంపిస్తే బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ కి రెస్పాన్స్ ఇస్తుంది. ఈ బ్యాక్ ఎండ్ డెవలప్ చేయడానికి మనకి చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. జావా, పైథాన్, PHP, .NET, Node.js వీటన్నిటితోనూ మనం బ్యాక్ ఎండ్ డెవలప్ చేయొచ్చు. ప్రతి టెక్నాలజీ పవర్ఫుల్. ప్రతి టెక్నాలజీని కంపెనీస్ యూజ్ చేస్తున్నాయి. మరి క్వశ్చన్ ఏంటంటే నువ్వు బిగినర్ అయితే వీటిలో దేంతో స్టార్ట్ చేయాలి? నా రికమెండేషన్ మర్న్ స్టాక్. ఎందుకు మర్న్ అంటే సింపుల్ రీజన్, ఫ్రంట్ ఎండ్ లో నువ్వు ఆల్రెడీ జావాస్క్రిప్ట్ యూజ్ చేస్తున్నావు కాబట్టి బ్యాక్ ఎండ్ కి వచ్చాక మళ్ళీ కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. Node.js లో కూడా జావాస్క్రిప్ట్ యూజ్ చేస్తావు అంటే ఫ్రంట్ ఎండ్ కి ఒక లాంగ్వేజ్, బ్యాక్ ఎండ్ కి ఇంకో లాంగ్వేజ్ అనే కన్ఫ్యూజన్ ఉండదు. ఒక లాంగ్వేజ్ తోనే కంప్లీట్ ఫుల్ స్టాక్ అప్లికేషన్ ని బిల్డ్ చేయొచ్చు. మర్న్ అంటే MongoDB, Express.js, React, Node.js ఈ 4 టెక్నాలజీస్ కలిసి ఒక కంప్లీట్ ఫుల్ స్టాక్ ఎకోసిస్టమ్ ని క్రియేట్ చేస్తాయి. కాబట్టి ఈ వీడియోలో నేను మర్న్ స్టాక్ రోడ్ మ్యాప్ ని ఫాలో చేస్తున్నాను.
చెప్తున్నా. ఫ్యూచర్ లో నువ్వు జావా, పైథాన్, .NET లాంటి టెక్నాలజీస్ కూడా నేర్చుకోవచ్చు. కానీ బిగినర్ గా స్టార్ట్ చేయడానికి మర్న్ స్టాక్ చాలా మంచి ఆప్షన్. మరి బ్యాక్ ఎండ్ ని బిల్డ్ చేయడానికి Node.js ఒకటే సరిపోదు. APIs ని ఈజీగా క్రియేట్ చేయడానికి, రూట్స్ ని మేనేజ్ చేయడానికి, మిడిల్ వేర్ యూజ్ చేయడానికి Express.js యూజ్ చేస్తాం. బ్యాక్ ఎండ్ లో కంపల్సరీగా నేర్చుకోవాల్సిన టాపిక్స్ Node.js, NPM, Express.js, రూటింగ్, మిడిల్ వేర్, REST APIs, అథెంటికేషన్, JWT, ఫైల్ అప్లోడ్, ఎర్రర్ హ్యాండ్లింగ్. ఇప్పుడు మన దగ్గర ఫ్రంట్ ఎండ్ ఉంది, బ్యాక్ ఎండ్ కూడా ఉంది. కానీ ఒక క్వశ్చన్, ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ క్రియేట్ చేసావు. నీ యూజర్ నేమ్, పాస్వర్డ్, ప్రొఫైల్ ఫోటో, ఫాలోవర్స్, పోస్ట్ వీటన్నిటిని ఇన్స్టాగ్రామ్ ఎక్కడ గుర్తు పెట్టుకుంటుంది? ఆన్సర్ డేటాబేస్. మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఇన్ఫర్మేషన్, ఆర్డర్స్, మెసేజెస్, ఫోటోస్, పేమెంట్స్ ఇలాంటి డీటెయిల్స్ అన్ని డేటాబేస్ లో సేవ్ చేసుకుంటుంది. డేటాబేసెస్ లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. MySQL, PostgreSQL, Oracle, MongoDB అని ఇలా చాలా ఉన్నాయి. వీటన్నిటితోనూ అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు. మరి బిగినర్ గా మన రోడ్ మ్యాప్ లో MongoDB ఎందుకంటే జావా స్క్రిప్ట్ ఎకో సిస్టమ్ తో చాలా బాగా ఇంటిగ్రేట్ అవుతుంది. మర్న్ స్టాక్ లో M అంటే MongoDB కాబట్టి బిగినర్ గా కంప్లీట్ ఫుల్ స్టాక్ అప్లికేషన్స్ ని బిల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ అంటే యూజర్ కి కనిపిస్తుంది, బ్యాక్ ఎండ్ అంటే రిక్వెస్ట్ ప్రాసెస్ చేస్తుంది, డేటాబేస్ ఇన్ఫర్మేషన్ ని సేవ్ గా స్టోర్ చేస్తుంది. ఈ మూడు కలిస్తేనే నీ కంప్లీట్ అప్లికేషన్ రెడీ అవుతుంది. ఇప్పుడు మీకు మర్న్ స్టాక్ కంప్లీట్ రోడ్ మ్యాప్ అర్థమైంది కదా. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలంటే కంపల్సరీగా ఏ కోర్సు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ లోనే చాలా మంచి ఫ్రీ కంటెంట్ అవైలబుల్ ఉంది. టైం, కన్సిస్టెన్సీ, డెడికేషన్ ఉంటే ఫ్రీగా కూడా నేర్చుకోవచ్చు. కానీ చాలా మందికి ప్రాబ్లం కంటెంట్ కాదు, కన్ఫ్యూజన్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి, ప్రాజెక్ట్స్ ఎలా బిల్డ్ చేయాలి, డౌట్స్ ఎవరిని అడగాలి, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఉంటాయి. అలాంటి వాళ్లకు ఒక స్ట్రక్చర్డ్ రోడ్ మ్యాప్, లైవ్ డౌట్ సెషన్స్, ప్రాజెక్ట్స్ అండ్ కమ్యూనిటీ సపోర్ట్ కావాలనుకుంటే మనం మెంట్రీ మర్న్ స్టాక్ బూట్ క్యాంప్ ని కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ రికార్డెడ్ క్లాస్ ఆల్రెడీ అవైలబుల్ లో ఉన్నాయి. మీ ఓన్ ప్లేస్ లోనే ఎప్పుడైనా చూడొచ్చు. అలాగే లైవ్ క్లాసెస్ కూడా రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వచ్చు, డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం మీదే. ఫ్రీ రీసోర్సెస్ తో నేర్చుకుంటారా లేక ప్రాపర్ గైడెన్స్ తో ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అవ్వాలనుకుంటున్నారా అనేది మీ చాయిస్. ఒకవేళ బూట్ క్యాంప్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఒక ఫామ్ ఇచ్చా, ఆ ఫామ్ ని ఫిల్ చేసేసండి. డైరెక్ట్ గా మా వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు. ఇప్పటి వరకు మనం కంప్లీట్ మర్న్ స్టాక్ రోడ్ మ్యాప్ ని చూసాం కదా. ఇప్పుడు HTML, CSS, JavaScript, React, Git and GitHub, Node.js, Express.js, MongoDB ఈ టెక్నాలజీస్ అన్ని నేర్చుకున్నాం అని చెప్పడం వల్ల జాబ్ రాదు. కంపెనీస్ ఒక క్వశ్చన్ మాత్రమే అడుగుతాయి, మీరు ఏం బిల్డ్ చేశారని. ఇమాజిన్ ఇద్దరు స్టూడెంట్స్ ఇంటర్వ్యూ కి వచ్చారు. ఫస్ట్ స్టూడెంట్, సార్ నేను HTML, CSS, JavaScript, React అన్ని నేర్చుకున్నా అని చెప్పాడు. కానీ సెకండ్ స్టూడెంట్, నేను ఒక కామర్స్ వెబ్సైట్ ని బిల్డ్ చేశాను, అథెంటికేషన్ ఇంప్లిమెంట్ చేశాను, పేమెంట్స్ ఇంటిగ్రేట్ చేశాను, అడ్మిన్ డాష్బోర్డ్ క్రియేట్ చేశాను అని చెప్పాడు. ఇంటర్వ్యూవర్ ఎవరిని చూసి ఎక్కువ ఇంప్రెస్ అవుతాడు? ఆబ్వియస్లీ సెకండ్ పర్సన్ కదా. కాబట్టి నువ్వు ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేయి, గిటబ్ లో అప్లోడ్ చేయి, డిప్లాయ్ చేయి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయి, లింక్డ్ఇన్ లో పోస్ట్ చేయి, ఫీడ్బ్యాక్ తీసుకొని నీ ప్రాజెక్ట్స్ ని ఇంకా ఇంప్రూవ్ చేసుకో. చాలా మంది బిగినర్స్ 10 కోర్సెస్ ని కంప్లీట్ చేస్తారు, కానీ ఒక్క ప్రాజెక్ట్ బిల్డ్ చేయరు. మీరు మాత్రం ఆ మిస్టేక్స్ చేయకండి. ఫస్ట్ ప్రాజెక్ట్ పర్ఫెక్ట్ గా ఉండదు, సెకండ్ ప్రాజెక్ట్ లో కూడా మిస్టేక్స్ ఉంటాయి, థర్డ్ ప్రాజెక్ట్ కొంచెం బెటర్ అవుతుంది, 10th ప్రాజెక్ట్ వచ్చేసరికి నువ్వే డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తావు. సో ఈ వీడియోతో రోడ్ మ్యాప్ కంప్లీట్ అయింది, కానీ మీ జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ ఛానల్లో వెబ్ డెవలప్మెంట్, కెరియర్ గైడెన్స్, ప్రాజెక్ట్స్, డెవలపర్ టిప్స్, AI టూల్స్, కోడింగ్ స్ట్రాటజీస్ లాంటి చాలా వాల్యుబుల్ కంటెంట్ ని రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. కాబట్టి ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకూడదంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.